ఎవ్రీవన్ ఏ చీ 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 మా తమ్ముడు అనమాట. ఇప్పుడు చికెన్ వండుతాడు అనమాట. నేను చెప్తుంటా చేస్తుంటాడు. మంచిగా ఉండాలి. ఓకే దా చూడండి. పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సో కట్ చేయడం కన్నా ఆ క్లీన్ చేయడమే ఎక్కువ అయిపోతుంది ఈయనతోటి. సో ఇట్లా క్లీన్ చేయాలంట. ఇప్పుడు ఫస్ట్ తోక కట్ చేయాలి. 2 తోకలు కట్ చేసి పచ్చిమిర్చి కడుగు ఇలాంటి ఐడియాలు ఇలా కట్ చేయాలి. ఇలా ఓకే ఇలా కట్ చేస్తారు. కట్ చే బౌల్ తీసుకున్నాం. నాకు అర్థం కాలేదు సార్. తెలిసినా చెప్పను. ఏం చేస్తారా? 1 more 4. మీకు చికెన్కి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేద్దాం. అది వేడి అయ్యేంత వరకు 2 minutes వెయిట్ చేద్దాం. ఆనియన్స్ వేసేసుకున్నాం. ఫస్ట్ ఆనియన్స్ అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసాను. గంట వేసుకొని బాగా కలపాలి. ఏం చేయాలి? బాగా కలపాలి. హీట్ చేద్దాం. బ్రౌనిష్ వచ్చేంత వరకు హీట్ చేద్దాం. హాబీస్ ఏంది? ఈటింగ్, స్లీపింగ్, ఎంజాయ్, హ్యాపీ. నేను మొత్తం చూడు ఆనియన్స్ మొత్తం బ్రౌనిష్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చికెన్ వేసేద్దాం. లోపల చికెన్ వేసేద్దాం. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం 10 minutes దాకా. ఆ వేపర్స్ వచ్చేంత వాపర్స్ ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం. 10 minutes దాకా పెట్టేసాం. చికెన్ ఉడికే లోపల మనం టమాటా కట్ చేసుకుందాం. కిలో చికెన్కి ఒక 4 టమాటాలు సరిపోతాయి అనుకుంటా. సో ఇప్పుడు అది ఉడికే లోపల మనం టమాటాస్ కట్ చేసుకుందాం. సరేనా? కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు 10 minutes అయింది కదా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడు వాటర్ పోయి మొత్తం ఆయిల్ వచ్చేసింది. మొత్తం వాటర్ పోయి ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏమేద్దాం తెలుసా? అల్లం, పసుపు, ఇప్పుడు అల్లం వేసేద్దాం. అల్లం పేస్ట్ ఊరి కారం ఇదంట. చాలా ఫుల్ కారం ఉంటుంది. 1 స్పూన్ కారం మస్తు. ఇలా కారం వేసేద్దాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం. 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది కాబట్టి మనం 1 స్పూన్ కారం వేసేసాం. పెట్టేద్దాం. క్యాప్ పెట్టేద్దాం. క్యాప్ తీసేసి వాటర్ వద్దాం.
ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేద్దాం ఇప్పుడు. వన్ కేజీ చికెన్ తెచ్చుకున్నాం కాబట్టి మనం ఫ్యామిలీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం గ్రేవీ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి వాటర్ వేసినాం. ఉడికిద్దాం. వావ్, మంచిగా ఉడికింది. కొత్తిమీర వేసేద్దాం. అలా వేద్దాం, కలుపుదాం. ఒక 5 minutes మూత పెట్టేద్దాం. కొంప ముందు వేసిన ఫైనల్లీ చికెన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినాలి. ఎట్లుందో టేస్ట్ చెప్తారు మా ఫ్యామిలీ వాళ్ళు. చూడాలి వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి. ఇప్పుడు చూద్దాం. సరేనా, కర్రీ రెడీ. ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో మా ఫ్యామిలీ మెంబర్స్కి ట్రై చేసి చూద్దాం. ఇది జ్యూస్ ఫలూడా వచ్చింది. ఇప్పుడు తిన్న తర్వాత ఫలూడా జ్యూస్ తాగుదామని. చూడండి ఫలూడా జ్యూస్. 5 minutes తర్వాత తోటి కాబట్టి ఫస్ట్ వీళ్ళు తినాలి. వీళ్ళు తిన్న తర్వాత చేసిన వాళ్ళు తింటారు. వాళ్ళ రియాక్షన్ చూసి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వప్న వ్లాగ్స్. Please do subscribe to my channel. Thank you. अपने चैनल